హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు మన టెక్ న్యూస్లో ఇక్కడ డేట్ అండ్ టైం అయితే మెన్షన్ చేస్తాను. ఎవరైనా డేట్ టైం చాలామంది అయితే అడుగుతున్నారు. కావాలనుకున్న వాళ్ళు అయితే టెక్ న్యూస్ స్టార్టింగ్లో డిస్ప్లే పై అయితే చూడొచ్చు. అండ్ ఫస్ట్ న్యూస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈరోజు రెడ్మీ 8ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. 2 వేరియంట్స్ని లాంచ్ చేసింది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్. 3GB 32GB ర్యామ్ వేరియంట్ని 8000 ప్రైస్లో సెట్ చేశారు. 4GB 64GB వేరియంట్ని 9000 ప్రైస్ రేంజ్లో సెట్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద అయితే ఫస్ట్ 5 మిలియన్ యూనిట్స్ అయితే వీళ్ళు 4GB 64GB వేరియంట్ని 8000కి అందిస్తామని అయితే ఈరోజు అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అండ్ mi.comలో దీని సేల్ అయితే ఉంటుంది. 3 కలర్స్లో లాంచ్ చేశారు. రూబీ రెడ్, సఫైర్ బ్లూ, అనిక్స్ బ్లాక్ కలర్స్లో ఈ ఫోన్ అయితే అందుబాటులో ఉంటుంది. స్పెక్స్ అయితే ఇంతకుముందు మనం సేమ్ చెప్పుకున్న అవే స్పెక్స్ తోటే లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 6.22 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాస్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కానీ బాక్స్లో మీకైతే 10 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ లాంటి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. 8000 ప్రైస్ రేంజ్లో 4GB ర్యామ్, 64GB వేరియంట్ ఒకవేళ ఈ ఆఫర్స్లో ఈ ఫస్ట్ 5 మిలియన్ యూనిట్స్లో మీరు పర్చేజ్ చేయగలిగితే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్, 64GB స్టోరేజ్ కావాలనుకుంటారో. కాకపోతే 8000 ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ 3i ఉంది, మీడియాటెక్ P60 ప్రాసెసర్. బెటర్ పర్ఫార్మెన్స్ మీ ప్రయారిటీ అయితే బెటర్ ప్రాసెసర్, కొంచెం బెటర్ ఉంటుంది P60 ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 439 కూడా మంచి ప్రాసెసరే, అయినప్పటికీ P60తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీ ప్రయారిటీ ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే 8000లో మీరు 4GB 64GB ఫస్ట్ 5 మిలియన్ యూనిట్స్లో అయితే పర్చేజ్ చేయొచ్చు. లేదా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో రియల్మీ 3i కూడా 8000 ప్రైస్ రేంజ్లో ఉంది. కాకపోతే 3GB ర్యామ్, 32GB వేరియంటే వస్తుంది. అందుకే ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్ సేల్స్లోనే ఈ ప్రైస్ రేంజ్లో మీరు కొంటే ఇంతకంటే బెటర్ డివైజెస్, ఇంతకంటే బెటర్ ప్రాసెసర్తో 8000 ప్రైస్ రేంజ్లో మీరైతే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో తన 90Hz రిఫ్రెష్ రేట్ ఫోన్ రెనో ఏస్ పేరుతో అక్టోబర్ 10న లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పో రెనో ఏస్కి సంబంధించి లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయింది. లైవ్ ఇమేజ్ మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ బాడీతో కనిపిస్తుంది. మధ్యలో వర్టికల్ కెమెరా సెటప్ ఉంది. పైన ఒక సెన్సార్, కింద 48 MP అని, దాని కింద మళ్ళీ 3 సెన్సార్స్ అయితే ఉన్నాయి. పక్కకి మనకి డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. కింద ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంది. ఈ కెమెరా సెన్సార్స్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ ఇమేజ్లో కనబడుతున్న దాని ప్రకారం మెయిన్ సెన్సార్ అయితే 48 MP రెజల్యూషన్తో వస్తుంది. అండ్ మరొకటి 8 మెగాపిక్సెల్ సెన్సార్, మరొకటి 13 మెగాపిక్సెల్ సెన్సార్, మరొకటి 2 మెగాపిక్సెల్ సెన్సార్. అండ్ ఫ్రంట్ కెమెరా 16 and 32. కన్ఫర్మ్గా అయితే చెప్పలేం. చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్గా చెప్పలేం. అండ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో, వాటర్ డ్రాప్ నాస్ తోటే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీన్ని వీళ్ళు అక్టోబర్ 10th అంటే రేపు చైనాలో లాంచ్ చేస్తారు. అరౌండ్ 35,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేయొచ్చు ఇండియన్ కరెన్సీకి కనుక కన్వర్ట్ చేస్తే. ఇండియాకి కూడా ఈ ఒప్పో రెనో ఏస్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది త్వరలోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ X2 ప్రోని అక్టోబర్ 15th వల్ల యూరోపియన్ మార్కెట్లో చైనాలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రియల్మీ X2 Pro ఇండియా లాంచ్ డేట్ని అయితే రియల్మీ CEO మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేశాడు ట్విట్టర్లో ఈరోజు. ఆల్రెడీ రియల్మీ X2 Pro పై ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియోలోనే నేను డిసెంబర్లో లాంచ్ అవుతుంది రియల్మీ X2 Pro, అవకాశాలు ఉన్నాయని అయితే ఎక్స్పెక్ట్ చేసి చెప్పాను. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి, అలా ఇలా మీరు కన్ఫర్మ్గా చెప్తారని. జస్ట్ ఒక నార్మల్ గెస్సింగ్, ఎందుకంటే మనకి 730G వేరియంట్ డిసెంబర్ అన్నారు కాబట్టి ఆ లెక్కనే వస్తుందని అయితే నేను అనుకున్నాను. దాన్నే ఈరోజు మాధవ్ సేత్ కూడా కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్లోనే ఈ రియల్మీ X2 Pro రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఇండియాకి తీసుకొస్తున్నారు. పేరు మారుస్తారా లేదా అనేది అయితే మనం ఇప్పుడే చెప్పలేం. మనకి ఆల్రెడీ స్పెక్స్ అయితే తెలుసు. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ సెన్సార్, మరొకటి 8 మెగాపిక్సెల్, మరొకటి 13 మెగాపిక్సెల్ సెన్సార్, మరొకటి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్. ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి అయితే టెలిఫోటో లెన్స్. ఏది ఏ రెజల్యూషన్ అనేది అయితే మనం ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేం. ముందు అయితే తెలుస్తుంది. టెలిఫోటో లెన్స్ 20x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 50 వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఒప్పో రెనో ఏస్లో మాత్రం వీళ్ళు సిమిలర్ స్పెక్సే ఉంటాయి. కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే రెనో ఏస్కి రియల్మీ X2 Proకి చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఒప్పో రెనో ఏస్ మనకి 65 వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే ఈ రియల్మీ X2 Pro మనకి
సో 50 వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అన్ని రెండిట్లో మనకి సేమ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ రియల్మీ X2 Pro ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇనిషియల్ లీక్స్ అయితే 32 మెగాపిక్సెల్ అని వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా 16 మెగాపిక్సెల్ కెమెరా అని అయితే వస్తుంది. కాకపోతే వాళ్ళు రియల్మీ X2 ఏదైతే చైనాలో రియల్మీ XT730Gగా ఇండియాకి తీసుకొస్తున్నారో దాన్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. సో దాంట్లోనే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో కాకపోతే ఇప్పుడు ఈ రియల్మీ X2 Proలో మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా అని అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి కన్ఫర్మ్గా తెలియాలంటే ఫ్రంట్ కెమెరా గురించి మాత్రం మరికొంత టైం అయితే పడుతుంది. సో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ రియల్మీ X2 Pro మనకి అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్లో అయితే రావచ్చు, కాస్త అటు ఇటుగా. సో రియల్మీ XT730G వేరియంట్ని కూడా సేమ్ అదే డిసెంబర్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇండియాకి. సో అది ఒక 20,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో చూద్దాం మరి రెడ్మీ నుంచి మనకి ఎలాంటి కౌంటర్ ఫోన్ వస్తుందో చూడాలి. చాలామంది అయితే సో రియల్మీ X2 Proకి కాంపిటీషన్గా రెడ్మీ నుంచి పోకో బ్రాండింగ్లో పోకో F2 వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాకపోతే దాన్ని నమ్మదగిన లీక్స్ అయితే ఇప్పుడేం లేవు. సో చూడాలి ఫ్యూచర్లో ఏమైనా వస్తాయో. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 మ్యాక్రోని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ని 4GB ర్యామ్ 64GB వేరియంట్ని లాంచ్ చేసింది. ఒకే ఒక కలర్లో లాంచ్ చేసింది, స్పేస్ బ్లూ కలర్లో. సో అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి సో దీని సేల్ అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే ఈ మోటరోలా 1 మ్యాక్రో మనకి 6.2 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. MediaTek P70 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి మైక్రో SD కార్డ్, హైబ్రిడ్ స్లాట్, సో 2 సిమ్ములు లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్నే వాడచ్చు. సో అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో విజన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో USB Type-C పోర్ట్తో 10 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. సో స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. సో చూడాలి, ఇది కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు మోటరోలా నుంచి ఈ ప్రైసింగ్. సో మోటరోలా 1 మ్యాక్రో 10,000 ప్రైస్ రేంజ్లో. సో వీళ్ళు ఎక్స్నోస్ MediaTek ప్రాసెసర్తో తీసుకొచ్చే ఫోన్స్ని అయితే రీజనబుల్గానే ప్రైస్ చేస్తున్నారు. కాకపోతే స్నాప్డ్రాగన్ నుంచి మోటరోలా నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మోటరోలా నుంచి ఏదైనా ఫోన్ వస్తే మాత్రం కొంచెం హెవీగా ప్రైసింగ్ చేస్తున్నారు. సో 10,000 ప్రైస్ రేంజ్లో ఇది ఒక డీసెంట్ ప్రైసింగ్ అనే చెప్పొచ్చు. సో కాకపోతే రియల్మీ 5, రెడ్మీ నోట్ 7S రూపంలో సో గట్టి పోటీ అయితే ఉంది ఈ ఫోన్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 8 లాంచ్ ఈవెంట్లోనే రెడ్మీ నోట్ 8 Pro ఇండియా లాంచ్ డేట్ని అయితే అనౌన్స్ చేసింది. సో దీన్ని వీళ్ళు ట్విట్టర్లో కూడా కన్ఫర్మ్ చేశారు. సో రెడ్మీ నోట్ 8 Pro అక్టోబర్ 16న వీళ్ళైతే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈ ట్వీట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో 64MP క్వాడ్ క్యామ్ బీస్ట్ లాంచింగ్ ఆన్ 16th October 2019 అని ఒక పోస్టర్ని అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. సో ప్రో గేమింగ్ అంటే గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్తో వస్తుంది. బిగ్ స్పేస్ అంటే ఎక్కువ స్టోరేజ్తో వస్తుంది. అండ్ సో సూపర్ రెజల్యూషన్ అంటే 64MP సెన్సార్ని, సో వైడ్ యాంగిల్, ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూని టీచ్ చేస్తున్నారు ఈ పోస్టర్లో. కూల్ జోన్ అని లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని టీచ్ చేస్తున్నారు. గో క్లోజర్ అని మ్యాక్రో లెన్స్ని అయితే టీచ్ చేస్తున్నారు. సో గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్గా అయితే మనకి ఈ పోస్టర్ని బట్టి అయితే అర్థమవుతుంది. సో సేమ్ MediaTek Helio G90T ప్రాసెసర్ తోటే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. సో ఏదైనా సర్ప్రైజ్కి గురి చేసి వీళ్ళు సో ఏదైనా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో తీసుకొస్తే బాగుంటుంది. సో ఎందుకంటే G90T గురించి అయితే చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. సో చైనాలో లాంచ్ అయిన తర్వాత రెడ్మీ నోట్ 8 Proకి సంబంధించి సో డెఫినెట్గా ఇండియాకి వచ్చిన తర్వాత మన ఛానల్లో కూడా ఈ నోట్ 8 Proకి సంబంధించి ఫుల్ రివ్యూ, అన్బాక్సింగ్, గేమింగ్ అండ్ హీటింగ్ టెస్ట్ అన్నీ కూడా వస్తాయి. అండ్ రెడ్మీ నోట్ 8ని కూడా వీళ్ళు అదే రోజు లాంచ్ చేసే అవకాశం ఉంది. సరే, అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 4GB 64GB వేరియంట్ని తీసుకొస్తే మాత్రం సో 14,000లో మనం ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 128 వేరియంట్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డైరెక్ట్గా. సో వీళ్ళు 464GBని స్కిప్ చేస్తారేమో అని అయితే అనిపిస్తుంది. సో స్కిప్ చేయకూడదనే నేనైతే కోరుకుంటున్నాను. 464GB వస్తే 14,000, 128 వస్తే సో వీళ్ళు 16,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అండ్ రెడ్మీ నోట్ 8 మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో. సో బేస్ వేరియంట్ 3GB 32GB వేరియంట్ అయితే 10,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది. సో అక్టోబర్ 16th అయితే మనకి కన్ఫర్మ్గా తెలుస్తుంది రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 Proకి సంబంధించి స్పెక్స్ అండ్ ప్రైస్. సో డెఫినెట్గా మన ఛానల్లో ఈ రెండింటికి సంబంధించి ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్కి డార్క్ మోడ్ అయితే వచ్చింది. సో iOS 13 Android 10 యూజర్స్ అయితే సో ప్లే స్టోర్లో మీ యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ డార్క్ మోడ్లోకి అయితే చేంజ్ అవుతుంది. సో నాది కూడా డార్క్ మోడ్ ఇన్స్టాగ్రామ్ డార్క్ మోడ్లోకి అయితే చేంజ్ అయింది. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తామో
సో అప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే డార్క్ మోడ్లోకి మారిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో మాత్రమే బిల్ట్-ఇన్గా మనకి డార్క్ మోడ్ని సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్లో లేదు. నేనైతే చెక్ చేశాను, ఫ్యూచర్ అప్డేట్లో వీళ్ళు తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. సో మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ సెగ్మెంట్లో సో మంచి ఫోన్స్ని తీసుకొస్తూ ఒక మంచి బ్రాండ్గా అయితే ఎస్టాబ్లిష్ అయింది రియల్మీ. ఒప్పో నుంచి ఒక సబ్ బ్రాండ్గా ఏర్పడిన తర్వాత సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్ లోపు రియల్మీ నుంచి ఒక టీవీ కూడా రాబోతుంది. త్వరలో టీవీస్ను కూడా రియల్మీ లాంచ్ చేస్తుందని అయితే తెలుస్తుంది. సో ఈ రియల్మీ టీవీకి సంబంధించి ఎలాంటి స్పెసిఫికేషన్స్ అయితే తెలియలేదు. కాకపోతే డిసెంబర్ చివరి వరకల్లా రియల్మీ టీవీని అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. సో అన్ని సైజెస్లో బేస్ 32 నుంచి 65 ఇంచ్ సైజ్ వరకు సో స్లోగా అన్ని సైజ్ టీవీస్ని అయితే రియల్మీ లాంచ్ చేస్తుందని సో 91 మొబైల్స్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి టీవీస్ రంగంలో సో షామీకి అండ్ వియూకి ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుందో ఈ రియల్మీ అనేది మనకి ముందు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ని అయితే 1 వీక్ క్రితం అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ 1 వీక్లోనే 100 మిలియన్ డౌన్లోడ్స్ని పూర్తి చేసుకున్నట్లు ఒక రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఈ డౌన్లోడ్స్ మనకి పబ్జీ 26 మిలియన్స్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయిన ఫస్ట్ వీక్లో, ఫోర్ట్నైట్ 22 మిలియన్స్. సో ఇది కూడా 1 వీక్లోనే. సో వీటితో కంపేర్ చేస్తే 4 రెట్లు ఎక్కువ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే చాలామంది అయితే సో కొత్తగా ఒక గేమ్ పబ్జీ ఇలాంటి వాటి కాంపిటీషన్ ఇస్తున్న గేమ్ వచ్చిందని తెలిసిన తర్వాత చాలామంది అయితే టెస్ట్ చేయడానికి ఫస్ట్ వీక్ అయితే సో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటారు. సో కొంతమంది టెస్ట్ చేసి నచ్చకపోతే వెంటనే అన్ఇన్స్టాల్ చేస్తారు. ఈ రిపోర్ట్ అయితే డౌన్లోడ్స్ మాత్రమే తెలిపింది. సో తర్వాత ఎన్ని అన్ఇన్స్టాల్స్ అయ్యాయో మనకైతే తెలియదు. నేనైతే పబ్జీ ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ బేటాలో ఉన్నప్పుడు టెస్ట్ చేశాను. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన తర్వాత అయితే సో ఇంకా టెస్ట్ చేయలేదు. సో మీకు ఏది నచ్చింది పబ్జీ కాల్ ఆఫ్ డ్యూటీలో? ఈ 2 గేమ్స్లో కాల్ ఆఫ్ డ్యూటీ ఓవర్ ద టైం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో పబ్జీ కూడా స్టార్టింగ్తో కంపేర్ చేస్తే రానైతే ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటూ వచ్చింది గేమ్. సో రెండిట్లో మీకు ఏది నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.